అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ఐటీ మినిస్టర్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, గుడివాడ అమర్నాథ్ గారు మరి పాలనకు 2 ఏళ్ళు అని చెప్పేసి వెన్నుపోటు దినోత్సవం వాళ్ళు జరుపుకుంటున్నారు. సో ఏదైతే అధికారం కోల్పోయామని చెప్పేసి గత 2 ఏళ్ళుగా. సో రీసెంట్గా ఆయన ఒక మీటింగ్ పెట్టి మన హోమ్ మినిస్టర్ అనిత గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో మేకప్ ఇష్యూ తీసుకొచ్చి సో మనకు ఒక మేకప్ మంత్రి ఉన్నారు, ఆవిడ కూడా మాట్లాడుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కోడి గుడ్డును మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు అనమాట. ఇప్పుడు అదెంత చెప్తున్నారండి? మాట్లాడింది ఆ కోడిగుడ్డు మొహవాడే కదా, ఆ కోడిగుడ్డు మినిస్టరే కదా. నువ్వు ఒక ఐటీ మినిస్టర్గా ఉండి నువ్వేం చేసావు? ఏ కంపెనీ అయినా తెచ్చావా? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చావా? యువతకు ఒక భరోసా ఇచ్చావా? ఫస్ట్ నువ్వు మాట్లాడిన పిచ్చి పిచ్చి కారు కూతలకి చెప్పు తెగేటట్టు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే సాటి మహిళగా నువ్వు అక్కడ హోమ్ మినిస్టర్ అనేది పక్కన పెట్టు, ఒక మహిళ గురించి నువ్వు మాట్లాడావు. పిచ్చి ఎక్కువైపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక మాట్లాడిన మాటలు అవి. నీ ఇంట్లో నీకు కడుపును పుట్టిన బిడ్డలు మహిళలు అయి ఉంటారు, నువ్వు తాళిగట్టిన భార్య ఒక మహిళ, నీ తోబుట్టువులు ఉంటారు, నిన్ను కన్న తల్లి ఒక మహిళ. వాళ్ళందరూ నీ ఇంట్లో గోడలకుండే పుట్టి వేసుకుంటున్నారంటే అదే మాట్లాడావు నువ్వు. అసలు మా జన్మ హక్కయ్య, మేము మహిళము, మాకు మహిళలకి మేము అలంకార ప్రియులం, మేము చక్కగా రెడీ అవ్వాలి, మేము చక్కగా హ్యాపీగా అందంగా ఆనందంగా ఉండాలి. ఇప్పుడు ఒక అమ్మవారి గుడికి వెళ్తాం, అమ్మవారు ఎలా ఉండిద్ది? చక్కగా అమ్మవారికి మంచి పట్టు చీర కట్టి చక్కగా పువ్వులు పెట్టి ఆవిడకి అన్ని నగలు అలంకరణ చేసి అమ్మవారి అలంకార ప్రియురాలు అమ్మవారు. మహిళలు, స్త్రీ అమ్మవారికి ప్రతిరూపం. అలాంటి మహిళలు ఎలా ఉంటారు? చక్కగా ఈ రోజున ఒక ఆవిడ నిండుగా చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని మెళ్ళో నల్ల పూసలు కానివ్వండి, గొలుసులు కానివ్వండి అలంకరణ చేసుకొని గాజులు వేసుకుంటే దేనికి ప్రతిరూపం? ఆవిడ ఒక అమ్మవారికి ప్రతిరూపం. మనం బిడ్డ ఆడపిల్ల పుట్టగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం? మంచిగా మహాలక్ష్మి పుట్టింది, మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అనుకుంటాం. మరి అలాంటి మహిళల్ని ఇంత నీచంగా హోమ్ మినిస్టర్ అనేది ఫస్ట్ పక్కన పెట్టండి. ఆవిడ హోమ్ మినిస్టర్ అయితే అనకూడదా అని అంటారు. కాదు, ఇక్కడ ఒక మహిళ, ఆవిడ ఏ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈ రోజున మీరు మాట్లాడితే మీరు చేసిన నీచమైన నికృష్టమైన పనులు కేసులు పెడుతుంటే వాటిని కులాలు తీసుకొచ్చి ఆపాదిస్తున్నారు కదా. ఈ రోజున ఆవిడ ఏ సామాజిక వర్గానికి చెందిన మహిళ? ఈ రోజున ఈయన మాట్లాడిన మాటల్ని ఏ మెట్టుతో కొట్టాలి? గుడివాడ అమర్నాథ్ గుర్తుపెట్టుకో. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఎట్లా వస్తాడో చూస్తాం తాడేపల్లి ప్యాలెస్ కి. ఎట్లా తాడేపల్లి ప్యాలెస్ లో అడుగు పెడతాడో చూస్తాం. నీ తాడేపల్లి ప్యాలెస్ ని మహిళలందరం కూడా ముట్టడిస్తాం. మర్యాదగా క్షమాపణ చెప్తాడా చెప్పడా? ఈ రోజున గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలకి రేపు శిక్ష జగన్మోహన్ రెడ్డి అనుభవించబోతున్నాడు. ఏ పిచ్చి పిచ్చి మాటల? మహిళలంటే అంత చిన్న చూపా? ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయనకి ఎడితిరిగి లేదు, బుర్ర చెడిపోయింది, బుద్ధి మందగించింది. అసలు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఆయన తెలియదు. కాబట్టి కన్న తల్లి మీద, తోబుట్టు మీద, అందరి మీద కూడా నీచమైన పోస్టులు పెట్టించాడు. అసహ్యమైన భాష మాట్లాడాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డే కన్నా సొంత చెల్లెల గురించి, చీర గురించి మాట్లాడాడు. ఈ రోజున నువ్వు ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వదిలేస్తారా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్త్రీ శక్తి అంటే ఏందో రేపు చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఎవరి చేత మాట్లాడిస్తున్నావు? ఎందుకు మాట్లాడిస్తున్నావు? ఎవరి గురించి మాట్లాడిస్తున్నావు? మహిళలంటే అంత చిన్న చూపా? చూసావు కదా ఒకసారి అమరావతి మహిళల్ని వేస్తే రాజధాని అని చెప్పించినప్పుడు ఎలా చెప్పావు? నీకు చెప్పులతో సమాధానం. మరి ఈ రోజున ఎందుకు మాట్లాడిస్తున్నావు నువ్వు? హోమ్ మినిస్టర్ గారి గురించి అనేది కాదు, ఒక మహిళ గురించి మాట్లాడేది అనే దాని గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రోజున నువ్వెందుకు మాట్లాడుతావు అలాగా? అసలు మేకప్ ఏంటయ్యా? మేకప్ ఏంటి? వీళ్ళు మాట్లాడే భాష ఏంటి? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు మినిస్టర్ గా పనిచేసావా? ఈ రోజున మళ్ళీ తగుదనమ్మా అంటే ఒక భారీ బహిరంగ సభలో మేకప్ మినిస్టర్ అని చెప్పి మాట్లాడతావా? నీకు అసలు పనిచేస్తుందా బుర్ర? నేను వాడేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ను కూడా నువ్వు వాడుతున్నావు, మీకు సిగ్గు ఉందన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది ఆయన. సో దాని గురించి ఈ రోజున మీరు ఎంత నీచాతికైనా దిగజారిపోయారు. మీరు అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా అనే దానికి దిగజారారు. ఇంకా మీ లాంటి వాళ్ళ గురించి ఏం చెప్పుకోవాలి చెప్పండి? ఏం చెప్పాలి మీ లాంటి వాళ్ళ గురించి? మీ జగన్మోహన్ రెడ్డికేమో క్రెడిట్ చోరీ అనే ఒక డిసీజ్ పట్టుకుంది. ఆయన దాంతో సతమతం అవుతూ ఆ డిజార్డర్ తో బాధపడుతున్నాడు. మీరేమో ఇప్పుడు కొత్తగా మేము వాడేసిన బళ్ళు, అసలు మీరు పోలీసులకు అసలు బళ్ళే కొనిచ్చలేదు కదా, వాళ్ళకి అసలు వెహికల్సే లేవు కదా,
మొన్న బర్త్డేకి ఎవరు రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే ఆయన చిత్రహింసలు పెట్టారో, ఎవరైతే ఆయన చావు కారణం కావాలని చెప్పి ఆ రోజున కోరుకున్నారో వాళ్ళకి ఆయన వెహికల్స్ కొనిచ్చారు. ఆయన గిఫ్ట్ గా డొనేట్ చేశారు ఆ రోజున. ఈ రోజున మీరు చూస్తే కుక్కలు ఏదైతే పోలీస్ జాగిరాలు ఉంటాయో వాటికి కూడా ఫుడ్ లో మీరు దొంగతనం చేసిన మీరే మాట్లాడేది హోమ్ మినిస్టర్ గారి గురించి, ఆవిడ వాడే వెహికల్స్ గురించి. కొంచెమైనా బుర్ర పనిచేస్తుందా? దిగజారిపోయిన రాజకీయాలకి వీళ్ళు ఈ రోజున పరాకాష్ట. అంటే గతంలో మిరియాల శిరీష అనే ఒక మహిళా ఎమ్మెల్యే పైన కూడా మరి ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పాం కదా, కేసు నమోదు అవటం జరిగింది కదా. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మానేయాలి ఫస్ట్. ఇక్కడ మహిళల పట్ల ఒక ఎమ్మెల్యేని, అందులో గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక అడవి బిడ్డ మీద ఇక్కడ చూస్తే ఒక హోమ్ మినిస్టర్ గా ఉంటూ ఒక మహిళ కష్టపడి తనేంటో తను నిరూపించుకొని ఈ రోజున హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగింది ఆవిడ. ఆవిడని ఏ రకంగా మనం చూసాం గతంలో కూడా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. రోజా లాంటి వాళ్ళు ఈవిడ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి, ఎవరు మన హోమ్ మినిస్టర్ అనితా గారివి, ఎంత నీచాతి నీచమైన భాష మాట్లాడారు. ఆవిడ వ్యక్తిగత విషయాలను కూడా తీసుకొచ్చారని ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు నిజంగా రాజకీయ నాయకులైతే, నిజంగా రాజకీయం చేస్తున్నారు అంటే, నిజంగా మేము రాజకీయాన్ని రాజకీయంగానే రాజసంగా చేస్తున్నామని నిరూపించుకోవాలంటే ఫస్ట్ వ్యక్తిగత దోషణం మానుకోండి. మీరు అసలు మనిషి పుట్టక పుట్టారా? మనుషులుగా ఉన్నారా? నువ్వు అసలు ఏంటి? నీ బ్రతుకేంటి? నువ్వేంటి? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అసలు ఏ పార్టీలో నుంచి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చాడు ఈ గుడివాడ అమర్నాథ్? నువ్వు చలేస్తుందని చెప్పి, స్నానం చేయలేవని చెప్పి నువ్వు వెళ్ళి ఒక కంపెనీతో మాట్లాడటానికి, వాళ్ళ దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ రాసుకోవడానికి అతిగతి లేని నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావా? బుద్ధి ఉందా నీకు? తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నావు, నువ్వు గనక గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి గాని రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఏపీలో అడుగు పెడతాడు, ఏ విధంగా తాడేపల్లి ప్యాలెస్ పరిస్థితి చూసుకోమనండి ఫస్ట్. ఎందుకంటే మహిళలు అంటే వీళ్ళకి ఎంత చిన్న చూపు అంటే, నీ ఇంట్లో నీ బాబాయ్ కూతుర్ని వేధిస్తున్నావు, నీ తల్లిని వేధిస్తున్నావు, నీ చెల్లిని వేధిస్తున్నావు, నీ మేనగోడల్ని వేధిస్తున్నావు. 32,000 36,000 మంది మహిళల తాళిబొట్లు తెంచేశావు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో 2,74,535 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ నీకు ఓటేయొద్దా? మేకప్ వేసే వాళ్ళు ఎవరు? రేపు వైఎస్ఆర్సీపీ పార్టీకి మేకప్ వేసుకునే ఆడవాళ్ళు ఓటేయొద్దా చెప్పమనండి ఫస్ట్. వెయ్యాలా వద్దా? మేకప్ వేసుకోవడం తప్ప? ఏ ఉద్దేశంతో అన్నావు? ఎందుకు అన్నావు? మీరు బహిరంగ క్షమాపణ చెప్పేదాకా మీ తాట తీసి చేతిలో పెడతాం. ఓకే, చూసారు కదండి. సాక్షాత్తు అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి అలంకారానికి సంబంధించి మరి గుడివాడ అమర్నాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన శ్రీలీల గారి రియాక్షన్ అయితే ఇది. సో ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.